సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు కనుక మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కొత్తగానే చూస్తూ ఉంటారు, లైక్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే అయినా లైక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం 8086 యొక్క పిన్ డయాగ్రామ్ మరియు దాని యొక్క ఫంక్షన్, ఈచ్ పిన్ యొక్క ఫంక్షన్స్ గురించి బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ఫంక్షన్ యొక్క కీస్ గురించి బ్రీఫ్గా అయితే తెలుసుకోబోతున్నాం. సో మనకు తెలుసు 8086కి 40 పిన్స్ అయితే ఉంటాయి. సో మనం ఇంట్లో మొదటిది గ్రౌండ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మినిమం అండ్ మ్యాక్సిమం మోడ్స్ అనేవి ఉంటాయి. సో వాటిల్లో ఉండే పిన్స్ గురించి అయితే కూడా తెలుసుకుందాం. మొదటగా AD0 నుంచి AD15 వరకు. AD అంటే అడ్రస్ అండ్ డేటా బస్. దీస్ ఆర్ లో ఆర్డర్ బస్. దే ఆర్ మల్టీప్లెక్స్డ్ విత్ డేటా. అంటే ఇవి మల్టీప్లెక్స్ డేటా అడ్రస్ బస్సు మల్టీప్లెక్స్ అయింటాయి అనమాట. అంటే ఇది ఒకసారి అడ్రస్ని ఇంకోసారి డేటాని మటుకే ట్రాన్స్ఫర్ చేయగలదు. అది మనకు ALE మీద డిపెండ్ అయింటుంది. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. అలాగే A16 నుంచి A19 వరకు ఉండే వాటిని హైయర్ ఆర్డర్ అడ్రస్ డేటా మల్టీప్లెక్స్ బస్ అయితే అంటారు. సో మనకు ఇక్కడ S2, S1, S0ని స్టేటస్ పిన్స్ అయితే అంటారు. ఈ పిన్స్ అనేవి మనకు T4 అండ్ T1, T2 స్టేట్స్లో అయితే ఉంటాయన్నమాట. సో ఈ స్టేటస్ పిన్ల ద్వారా మనకు ఏ ప్రొసీజర్ జరుగుతుంది, అక్కడ ఏ పర్ఫామ్ టాస్క్ అయితే జరుగుతుందని తెలుసుకోవచ్చు, ఏ టాస్క్ పర్ఫామ్ జరుగుతుందని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు టేబుల్లో ఇచ్చినట్లు చూస్తున్నారు కదా, అలా అనమాట. అలాగే S4, S3ని బట్టి మనం ఏ సెగ్మెంట్ని అయితే యాక్సెస్ చేస్తున్నాం. మనకు తెలుసు, మనకు లాజికల్గా 4 సెగ్మెంట్స్ ఉంటాయని కదా. సో మనం ఏ సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తున్నాం అనేది S4, S3 మనకైతే స్టేటస్ పిన్స్ అయితే తెలుపుతాయి. సో S1, S0, S2 అనేవి మనకు ఏ పర్ఫామ్ జరుగుతున్న టాస్క్ అనేది తెలుపుతాయి. సో అదేవిధంగా ఇక్కడ మనం హై ఆర్డర్ డేటా బస్ని ఎనేబుల్ చేయడానికి ఉపయోగిస్తాం. అది D8, D15ని మనం ఎనేబుల్ చేయడానికి ఈ బస్ హై ఎనేబుల్ పిన్ని అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ RD అనేది ఒక లో ఎనేబుల్ పిన్. ఇది ఎప్పుడైతే 0 ఉంటుందో రీడ్ ఆపరేషన్ జరిగినట్లు మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇంటరప్ట్ పిన్ అనేది మనకు ఎప్పుడైతే ఒక ఇంటరప్ట్ అయితే వస్తుందో ఆ పిన్ అనేది హై అవుతుంది. దీనిని మాస్కబుల్ ఇంటరప్ట్ పిన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే ఇంటరప్ట్ని మనం మాస్కబుల్ అయితే చేయొచ్చు. దీని గురించి ఇంకా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. నేను జస్ట్ బ్రీఫ్ అయితే చెప్తున్నాను. NMI అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. అంటే ఏదైనా ఒక ఇంటరప్ట్ ఈ పిన్ నుంచి అయితే ఎంటర్ అయితే జరిగిందంటే అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయితే తీరాల్సిందే. దాన్ని ఎటువంటి మాస్కబుల్ అయితే చేయదు. మాస్కబుల్, నాన్ మాస్కబుల్ అంటే మైక్రోప్రాసెసర్ కావాలంటే ఆ ఇంటరప్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. సో INTA అంటే ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్. అంటే ఒక ఇంటరప్ట్ వచ్చింది, సో దాన్ని నేను చేస్తాను అనే దానికి మైక్రోప్రాసెసర్ ఇచ్చే రిప్లై అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా పని చెప్తే ఓకే నేను చేస్తాను, మీరు ఏ విధంగా రిప్లై ఇస్తారో అది ఇంటరప్ట్ అక్నాలెడ్జ్ ద్వారా రిప్లై ఇస్తుంది. అండ్ మిన్ అండ్ మ్యాక్సిమం అనేది లో ఎనేబుల్ పిన్. ఎప్పుడైతే ఈ మ్యాక్సిమానికి మినిమం అండ్ మ్యాక్సిమం పిన్కి లో ఎనేబుల్ అంటే 0 ఇస్తే అప్పుడు అది మ్యాక్సిమం మోడ్లో ఉన్నట్టు, లేకపోతే మినిమం మోడ్లో ఉన్నట్టు. సో ఆ మోడ్స్ గురించి మనం మిగతా వీడియోలో తెలుసుకుందాం. సో రిక్వెస్ట్ గ్రాంట్ 1, రిక్వెస్ట్ గ్రాంట్ ఈ పిన్స్ అనేవి మీకు రిక్వెస్ట్ గ్రాంట్స్. ఈ పిన్స్ ఎందుకు ఉపయోగిస్తుంటే లోకల్ బస్ మాస్టర్స్ని వేరేవి యూస్ చేసుకునేదానికి రిక్వెస్ట్ ఇస్తే దానికి అది గ్రాంట్స్ ఇవ్వడానికి గ్రాంట్ పిన్ని యూస్ చేస్తాం. సో లాక్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ జరుగుతుంటే మన బస్ని లాక్ చేయడానికి, అంటే వేరేది ఇది లో ఉన్నప్పుడు అయితే బస్ని అయితే లాక్ చేస్తుంది. సో టెస్ట్ పిన్ అనేది లో ఎనేబుల్ పిన్. ఇది వెయిట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జామిన్ చేయడానికి యూజ్ చేస్తాం. టెస్ట్ పిన్ గోస్ లో, ఎగ్జిక్యూషన్ విల్ కంటిన్యూ. ఎప్పుడైతే టెస్ట్ పిన్ లో అవుతుందో మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో తర్వాత ఇక్కడ క్లాక్ అంటే అదొక ఇన్పుట్. మనకు క్లాక్ ఫ్రీక్వెన్సీ అంటాం కదా. సో అది క్లాక్ నుంచి అయితే ఇస్తాం, అది ఒక ఆసిలేటర్ అన్నమాట. తర్వాత రీసెట్ పిన్. దిస్ పిన్ రిక్వైర్స్ ది మైక్రోప్రాసెసర్ టు టర్మినేట్ ఇట్స్ ప్రెజెంట్ యాక్టివిటీ ఇమీడియట్లీ. ద సిగ్నల్ మస్ట్ బి యాక్టివ్ హై ఫర్ అట్లీస్ట్ 4 క్లాక్ సైకిల్స్. సో ఈ రీసెట్ పిన్ అనేది మనం ప్రాసెస్ అంతా రీసెట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. ఇది 4 క్లాక్ సైకిల్స్ అయితే ఉంటుంది. తర్వాత VCC అంటే అందరికీ తెలిసిందే, పవర్ సప్లై. అలాగే QS1, QS0 ఇవి మనకు ప్రిఫిక్స్ Q అయితే ఉంది కదా, Q బైట్ అనేది. సో దాని యొక్క స్టేటస్ని అయితే ఇండికేట్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 00 ఉంటే నో ఆపరేషన్ అని, 01 ఉంటే ఫస్ట్ బైట్ ఆఫ్ అప్ కోడ్ ఫ్రమ్ Q అని. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా QS1, QS0 అనేవి మనకు తెలియజేస్తాయి. ఇక MIO బార్ అయిపోతే ఇక్కడ బార్ IO అంటే లో ఎనేబుల్ అనేసి, రైట్. సో ఇప్పుడు ఎప్పుడైతే లో ఉంటుందో అప్పుడు IO ఆపరేషన్ జరుగుతున్నట్టు, లేకంటే మెమరీ ఆపరేషన్ జరుగుతున్నట్లు మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇలాగే DT/R అవుతుంది కదా. DT అంటే డేటా ట్రాన్స్ఫర్, R అంటే రిసీవర్. సో ఎప్పుడైతే ఇది DT అనేది హై అయితే ఉంటుందో అప్పుడు డేటా ట్రాన్స్ఫర్ జరుగుతున్నట్టు. R అనేది లో అయితే రిసీవ్ అనేది జరుగుతున్నట్టు. డేటా ట్రాన్స్ఫర్ అనేది
జరుగుతుంది అంటే మనం సెండ్ చేస్తున్నాం డేటాని, లేదంటే రిసీవ్ చేసుకుంటామని ఆ పిన్ తెలుపుతుంది. డిఈ అనేది మనకు డేటా బస్ని ఎనేబుల్ చేయడానికైతే మనకు డిఈఎన్ అనేది యూజ్ చేస్తాం, డేటా ఎనేబుల్ అనేది. సో తర్వాత హోల్డ్ అంటే మనకు ఇట్ ఇండికేట్స్ అనదర్ మాస్టర్ హ్యాస్ బీన్ రిక్వెస్టింగ్ లోకల్ బస్ని ఇంకొక ప్రాసెసర్, మినీ ప్రాసెసర్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి పంపించే ఒక రిక్వెస్ట్. హోల్డ్ అంటే హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ అని అర్థం. అంటే ఓకే, నువ్వు ఈ లోకల్ బస్ని యూజ్ చేసుకోవచ్చు అని మనకు మెయిన్ మైక్రో ప్రాసెసర్ ఇచ్చే సిగ్నల్ అనమాట. తర్వాత ఏఎల్ఈ, దీన్ని అడ్రస్ లాచ్ ఎనేబుల్ అంటారు. ఏఎల్ఈ ప్రొవైడ్ ది మైక్రో ప్రాసెసర్ టు ల్యాచ్ ది అడ్రస్ ఇంటూ 828 ఆర్ 8283 అడ్రస్. అంటే ఇది ఎప్పుడైతే హై ఉంటుందో అప్పుడు అడ్రస్ అనేది ఏడీలో మల్టీప్లెక్స్డ్ అడ్రస్ బస్సెస్ ఉన్నాయి కదా, సో వాటిలో అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పటికైతే అర్థమైందని అనుకుంటున్నా. నాకు తెలిసి నేనైతే చాలా బ్రీఫ్గా అయితే చెప్పాను. మీకు ఇంకా ప్రతి పిన్ గురించి డెప్త్గా కావాలంటే అయితే కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ పెట్టిన ఈ పీపీటీ ద్వారా మీరైతే కొంచెం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.